ఈరోజు యూనివర్సిటీ వచ్చేసి బ్రునాల్ యూనివర్సిటీ. ఇది ఓన్లీ ఒక క్యాంపస్ మాత్రమే ఉంది. అది కూడా లండన్‌లో ఉంది. సో, ఏరియా వచ్చేసి బానే ఉంది. పార్ట్ టైమ్ జాబ్స్ కూడా దొరుకుతున్నాయి అని అంటున్నారు. అంటే ఎంబటనే అయితే దొరకవు. వచ్చిన తర్వాత కొంచెం వెయిట్ చేయాలి ఎవరైనా సరే. వీళ్ళ ఫీజెస్ విషయానికొస్తే 19,000 నుంచి స్టార్టింగ్ ఉంది. అండ్ 27,000 దాకా అయితే ఉంది. సో, చూసుకోండి, కొంచెం ఫీజ్ అయితే ఎక్కువగానే ఉంది బ్రునాల్ యూనివర్సిటీలో. ఎందుకంటే ఇది యూకేలో టాప్ 50లో అయితే ఉంది. దీని ర్యాంకింగ్ వచ్చేసి 48 ఉంది. అండ్ వరల్డ్ ర్యాంకింగ్‌లో దీనికి టాప్ 250లో అయితే ఉంది 2026 ప్రకారం. సో, చూసుకోండి. స్కాలర్‌షిప్ అయితే వీళ్ళు £4,000 అయితే ఇస్తున్నారు. ఇది మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అండ్ వీళ్ళు ప్లేస్‌మెంట్ ఇయర్ విషయానికొస్తే, సో, వీళ్ళు వాళ్ళ పోర్టల్‌లో అయితే రీఫండ్ గురించయితే ఏం లేదు. బట్ వీళ్ళు చెప్తుందేందంటే రీఫండ్ ఇస్తారని అంటున్నారు. బట్ నాకైతే ఎక్కడా కనిపియలేదు రీఫండ్ ఆప్షన్ అనేది. సో, నాకు తెలిసి టెర్మినేట్ చేస్తారు 1 ఇయర్‌కి. అంటే ఎవరన్నా ప్లేస్‌మెంట్ ఇయర్ తీసుకుంటే ప్లేస్‌మెంట్ రాకపోతే వాళ్ళకి రీఫండ్ వచ్చిద్దంటున్నారు. బట్ నాకైతే తెలీదు. ఇది చూసుకోండి, మళ్ళా మీరు ఒకసారి కన్ఫర్మ్ జేసుకోండి. నాకు ఈ వెబ్‌సైట్‌లో అయితే ఏమి అంతగా కనిపియలేదు ఎక్కడ రీఫండ్ అనేది. కానీ ఈ గోర్క్‌లో గాని, చాట్‌జీపీటీలో ఈటిలో మొత్తం వెతికిన వేరే వాళ్ళని అడిగినా గాని నాకు ఎక్కడ ఆన్సర్ రాలేదు. ఎవరైనా తెలిసినోళ్ళు ఉంటే దీని కింద కామెంట్ చేయండి. ప్లేస్‌మెంట్ ఇయర్‌లో ఎట్లా ఉండిద్దనేది. వీళ్ళు ఇంటర్న్‌షిప్ 24 వీక్స్ లోపు మనం ఇంటర్న్‌షిప్ అనేది తెచ్చుకోవాలంట ప్లేస్‌మెంట్ ఇయర్ లోపు. అండ్ ఇంకోటి వీళ్ళు రీఫండ్ ఇచ్చే పనైతే 4-8 వీక్స్ అయితే టైం పట్టిద్ది. ఇది ఓకే. బట్ ఇండస్ట్రీ లింక్స్ గారు వీళ్ళకి బానే ఉంది. 200+ అయితే ఉంది. అండ్ ఇంకోటి ఎంఓఐ గారు యాక్సెప్ట్ చేస్తారు. అండ్ ఇంటర్ మార్క్స్ గారు కన్సిడర్ చేస్తారు వీళ్ళు. నీకు 70-75% ఉన్నా చాలు. లేకపోతే ఐఎల్టీఎస్ అయితే మాస్టర్స్ వాళ్ళకి 6-6.5 అయితే ఉండాలి. అన్నిట్లో 5.5 అబోవ్ అయితే ఉండాలంట. ఇంకోటి వచ్చేసి వీళ్ళు పీజీ వాళ్ళకైతే యూజీ వాళ్ళకైతే ఐఎల్టీఎస్ 5.5-6 ఉండాలి. అండ్ పీటీ అయితే 59 ఉండాలి. సో, ఓకే. ఓవరాల్‌గా అయితే నాకు బానే అనిపించింది. నియర్ బస్ స్టాండ్ అండ్ రైల్వే స్టేషన్ గారి దగ్గరగానే ఉంటాయి దీనికి. బస్ స్టాండ్‌కి అయితే ఒక 10 మినిట్స్ అండ్ బై వాక్. అండ్ ట్రైన్ స్టేషన్ అయితే ఇక్కడ నుంచి యూనివర్సిటీ నుంచి ఒక 20 మినిట్స్ అలా పట్టిద్దంట. నాకైతే ఓవరాల్‌గా యూనివర్సిటీ అయితే బానే అనిపించింది. అండ్ వీళ్ళు స్టూడెంట్స్‌కి గాను మంచిగా సపోర్ట్ చేస్తారంట. సీవీ ప్రిపేర్ చేయటం గానీ, లేపోతే దాన్ని ఎలా అప్లై చేయాలి జాబ్స్ అనేది, ఇంటర్న్‌షిప్ అప్పుడు, ప్లేస్‌మెంట్ ఇయర్ అప్పుడు అంతా చాలా అంటే పాజిటివ్‌గానే ఉంది. బట్ ఫీజెస్ విషయానికొస్తే ఇంకొంచెం అంటే నార్మలే. ఎందుకంటే వాళ్ళు £4,000 స్కాలర్‌షిప్ ఇస్తున్నారు కాబట్టి అక్కడ మనకి కొంచెం తగ్గివచ్చు. మోస్ట్‌లీ ఒక 20,00,000లో యూనివర్సిటీ అంటే బ్రునాల్ గారు బానే ఉంది ఇది. సో, ఇది గారు కన్సిడర్ చేయొచ్చు. ఓవరాల్‌గా అయితే యూనివర్సిటీ అయితే బానే ఉంది. బై.